వెల్కమ్ టు ఐబీటీవీ. బనకానపల్లి నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మండలానికి విచ్చేసిన మంత్రి పలు పనులను ప్రారంభించారు. స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల పురోగతికి దోహదపడతాయని చెప్పారు. మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఈ రోజు కొలింగుండ్ల మండలంలో కేవలం కొలింగుండ్ల టౌన్ లోనే 1,05,00,000 రూపాయల సిమెంట్ రోడ్లు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే మంచినీటి ట్యాంకర్ ఓవర్ హెడ్ ట్యాంకర్ కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇవే కాకుండా కొలింగుండ్ల మండలంలోని 15 గ్రామాలకు సంబంధించిన సిమెంట్ రోడ్లు కూడా సుమారుగా 3 కోట్ల రూపాయలు, టౌన్ ప్లస్ గ్రామాలు అన్ని కలుపుకుంటే కనుక 4,50,00,000 రూపాయలతో ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకుని విలువైన పనులను గౌరవ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన మా కొలింగుల మండల వాసులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మా మండలంలో సీసీ రోడ్లే కాకుండా ముఖ్యంగా ఆర్ఓ ప్లాంట్ కూడా చాలా నిర్మించడం జరిగింది. ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించుకున్నాము. స్కూల్ బిల్డింగ్లు అయితేనేమి, అంగన్వాడీ బిల్డింగ్లు అయితేనేమి చాలా అభివృద్ధి కార్యక్రమాలు మా కొలింగుల మండలంలో జరిగినాయి. ముఖ్యంగా ఈ రోజు మేము జీవనాధారం పొందుతున్న నాపరాయి కూడా కేవలం బీసీ జనార్దన్ రెడ్డి గారి సింగిల్ రాయల్టీ విధానంతోనే మేము ఊపిరి పోసుకుంటున్నామని చెప్పాలి. ఇటువంటి వ్యక్తి గతంలో లేరు, భవిష్యత్తులో కూడా రారని చెప్పేసి కూడా ఆయన గురించి మేము మా మండలం గొప్పగా చెప్పుకుంటున్నాం. ఒక కార్యకర్త ఒక గని చేసుకునేవాడు ఒక నెలకు 30 నుంచి 40,000 రూపాయలు కేవలం ఒక ట్రాక్టర్ మీద లబ్ధి పొందుతున్నాడు ఈరోజు. కాబట్టి భవిష్యత్తులో కూడా మాకు ఈ కొలింగుల మండలానికి ముఖ్యంగా మార్కెట్ యార్డ్ లేదు, మార్కెట్ యార్డ్ నిర్మించవలసినట్టుగా ఆయన కోరుతున్నాము. ఇంకా కొలింగుల మండలానికి ర్యాంక్ వాళ్ళు కూడా చాలా తోడ్పాటు చేసి మనకు కనిపించే దేవాలయం కూడా స్టార్ట్ చేసినారు. ఈ నెలలోనే బ్రహ్మోత్సవాలు కూడా జరగబోతున్నాయి. దాన్ని కూడా మంత్రివర్యులు గారిని ఈ రోజు ఈ సభాముఖంగా ఆహ్వానిస్తున్నాము. ఆయన పాల్గొని మా కార్యక్రమం దిగ్విజయం చేయవలసినట్టుగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఆఖరికి 11 మంది గెలిచారు. మరి మీరు 11 మంది ఏదైతే జీతాలు ప్రజలు ఇచ్చినటువంటి ట్యాక్స్ తో జీతాలు తీసుకుంటా ఉన్నారో, మీరు 11 మంది కూడా ఈ రోజు ఏదైనా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు నువ్వు కూడా పులివెందుల శాసన సభ్యులు కూడా ఈ రోజు వచ్చి ప్రజా సమస్యలు వాని వినిపించాల్సింది పోయి ప్రతిపక్ష హోదాలు అనుకుంటారు. ఇంత సిగ్గుచెట్టు. ప్రతిపక్ష హోదా మేము ఇచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇచ్చినప్పుడే నీకు ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ఏదో మన ఇంట్లో చిన్నపిల్లవాడు ఉంటాడు, అదే స్కూల్ ఓరా బాబు అంటే నాకు చాక్లెట్ కొనిస్తే పోతాను. ఆయన కూడా సిగ్గు లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తారంటే చిన్నపిల్లవాడు చాక్లెట్ అడిగినట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడి ఆ రోజు పోతే ఈ రోజు రప్ప అంటే సిగ్గు శరముందా. 154 సీట్లు, 51 సీట్ల నుంచి 11 సీట్లకే ఇస్తే క్రికెట్ ప్లేయర్లు మనకి 11 మందికి అయిపోయారని కూడా తెలియజేస్తా ఉన్నాను. మీకు మాట్లాడేటువంటిది కానీ ఈ రోజు మమ్మల్ని విమర్శించే హక్కు కానీ మీకు అందరికీ కూడా లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నా నేనందరినీ, తెలుగుదేశం పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, ఎన్నికలు దగ్గరికి రాబోతా ఉన్నాయి. స్థానిక ఎన్నికలలో మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ అజెండా, మళ్ళీ మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మనం చేసిన అభివృద్ధిని చెబుదాం, మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు చెప్తాం. తిరుగు లేకుండా ప్రతి చోట తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికలలో జెండా తెలుగుదేశం పంట ఎగరేయాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియ